హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలో ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం రీజనల్ రింగ్ రోడ్డు దాకా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ లిమిట్స్ని ఎక్స్పాండ్ చేస్తూ దాన్ని 3 భాగాలుగా చేసి ప్రస్తుతం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి, ఆ తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి, ఆ తర్వాత రాచకొండ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి 3 చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. అది వీళ్ళని త్వరగా దాన్ని పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ మొదటి రోజుల్లోనే ఎలక్షన్స్ నిర్వహించాలన్న ఆలోచన కనిపిస్తుంది. ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్. బట్ మీన్ వైల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక హార్డ్ టాస్క్ను టేకప్ చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు లేటెస్ట్గా వచ్చాయి. దీంతో కొన్ని జంక్షన్లలో సమూలంగా మార్పులు రాబోతున్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్గా నేను ఇటీవల ఒకటి చెప్పాను. ఆ కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ చుట్టూతా మల్టీ లెవెల్ అంటే అటు ఫ్లైఓవర్స్తో పాటు అండర్ పాస్లు ఇవన్నీ ప్రతిపాదించారు. అది ఒక చాలా పెద్ద టాస్క్. అది దాంతోపాటు ఇంకొక పెద్ద టాస్క్ని టేకప్ చేయబోతుంది. ఆ టాస్క్ ఏంటి, అసలు ఆ టాస్క్ సాధ్యాసాధ్యాల మీద ఎలాంటి కసరత్తు సాగుతుంది, నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలా కీలకమైన ప్రాంతంలో ఈ ప్రాజెక్టు టేకప్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆమోదం తెలిపితే అది పట్టాలెక్కే అవకాశం ఉంది. బట్ 99% అది పట్టాలు ఎక్కుతుంది. ఎందుకంటే అవసరం కూడా అలా ఉంది వాళ్ళు ప్రతిపాదించిన ప్లేస్లో. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్గా ఉంటుంది ఇది. ఇక కంటెంట్ స్టార్ట్ చేసే ముందు మహేశ్వరం టౌన్ పక్కనే హెచ్ఎండిఏ వెంచర్ మేము 14th జూన్ రోజు లాంచ్ చేస్తున్నాము. దానికి సంబంధించిన లాంచింగ్ ఆఫర్ను, అదే రకంగా స్పెషల్ గిఫ్ట్ను కనుక సొంతం చేసుకోగలిగితే ఆ రోజు సందర్శించి లేదా ఈ వారంలోనే ఒకసారి వెళ్ళి చూసొచ్చి ఆ రోజు కనుక బుకింగ్ చేస్తే కంపెనీ వైపు నుంచి మంచి డిస్కౌంట్ వస్తుంది. ఆ తర్వాత నేను స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాను. దాని కనుక పరిగణలోకి తీసుకుంటే మీకు ఖచ్చితంగా ఏడాది లోపునే ఒక 30 to 35% అప్రిషియేషన్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నన్ను కలిస్తే నేను అది ఎలా సాధ్యం అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు యాచారం దగ్గరే అంటే ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే నక్కర్తమేడిపల్లికి చాలా దగ్గరలో 2 వెంచర్లు ఉన్నాయి. ఆ 2 వెంచర్లు కూడా ఒక వెంచర్ 30th జూన్ రోజు లాంచ్ చేయబోతున్నాం. దాన్ని కూడా లాంచింగ్ ఆఫర్ను స్పెషల్ గిఫ్ట్ను కనుక సొంతం చేసుకుంటే డెఫినెట్గా మంచి అప్రిషియేషన్ విత్ ఇన్ 1 year వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్కి అత్యంత చేరువలో, ఇంకా చెప్పాలంటే లెస్ దెన్ 1 kilometerలో ఒక వెంచర్ ఉంది. ఆ వెంచర్లో కమర్షియల్తో పాటు రెగ్యులర్ ప్లాట్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఆ వెంచర్ పూర్తిగా ఒక కమర్షియల్ వాల్యూ వస్తుంది. సో కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి, అక్కడ ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. దీంతో పాటు ఫ్యూచర్ సిటీలో చాలా ప్లేస్లు, కడతాల్ కావచ్చు, యాచారం కావచ్చు, కందుకూరు కావచ్చు, ఇటు మహేశ్వరం కావచ్చు, ఈ ఏరియాలో చాలా ప్లాట్స్ ఉన్నాయి, ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు అంతా కనిపిస్తుందంతా ఓపెన్ ల్యాండ్ మనం కొనుక్కోవచ్చు అనుకుంటారు. కానీ రేపు FCDA మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఆగస్టు సెప్టెంబర్ కల్లా వస్తుంది. ఈలోగా HMR మాస్టర్ ప్లాన్ కూడా వస్తుంది. దాంట్లో భాగమే FCDA ఉంటుంది. కాబట్టి ఆ జోన్స్ గనక మారితే ఏ ప్రాంతం ఇండస్ట్రియల్ ఏరియా, ఏ ప్రాంతం గ్రోత్ కారిడార్, ఏ ప్రాంతం రీక్రియేషన్ అండ్ పార్కింగ్ ఏరియా, ఏ ప్రాంతం మస్ట్గా గ్రీనరీగా ఉండాలి, ఇవన్నీ ఎకో బ్యాలెన్స్ సిస్టమ్ కోసం ఉండాలి, ఇవన్నీ డిజైన్ అయిన తర్వాత చాలా లిమిటెడ్ స్పేస్ మిగులుతుంది. ఆ లిమిటెడ్ స్పేస్ని గ్రాప్ చేసుకోవడం ధరలు పెరిగిన తర్వాత కష్టం. కాబట్టి ఇప్పుడు అందుబాటు ధరల్లో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ చూపించండి, తీసుకోండి. ఖచ్చితంగా మంచిది అవుతుంది. హైదరాబాద్, నేను ఇంకొక వీడియో కూడా చేశాను. నేను హైదరాబాద్ ఓపెన్ ప్లాట్ గ్రోత్ రేటు మిగిలిన కాస్మోపాలిటన్ సిటీస్, ఇండియాలో ఉన్న 8 కాస్మోపాలిటన్ సిటీలో హైదరాబాదే మెండుగా ఉంది. 21% గ్రోత్ రేట్ ఉంది ఓపెన్ ప్లాట్ బిజినెస్కి సంబంధించి. ఆ తర్వాత ప్రైస్ పరంగా కూడా చూస్తే 7 నుంచి 8% వార్షిక వృద్ధి ఓపెన్ ప్లాట్ ధరల్లో కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కొన్ని చోట్ల అబ్నార్మల్గా ఉంది వృద్ధి రేటు, నేను చెప్పేది సగటు యావరేజ్ వృద్ధి రేటు 7 to 8% చెప్తున్నాను. అదే రకంగా ఓపెన్ ప్లాట్ల డిమాండ్కి సంబంధించి కూడా వృద్ధి రేటు 21% ఉంది. చెన్నైలో 13%, బెంగళూరులో 18%, తర్వాత న్యూఢిల్లీలో 15% ఉంటే హైదరాబాద్లో 21% ఉంది గ్రోత్ రేటు ఏది ఓపెన్ ప్లాట్ బిజినెస్కి సంబంధించి. సో ఆ వర్త్ని గుర్తించండి, దానికన్నా కూడా నిర్ణయం తీసుకోండి. డెఫినెట్గా మంచి డిసిషన్ అవుతుంది. నేను ఒకటే చెప్తాను, మీరు దూరం దగ్గర అని కాదు, అప్ టు త్రిబుల్ ఇక ముందు ఏది దూరం కాదు, అన్నీ దగ్గరే. ఇది రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా అప్ టు త్రిబుల్ లోపల ల్యాండ్ ఉండడం అనేది ఖచ్చితంగా మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి గిఫ్ట్ మీరు ఇచ్చిన వారు అవుతారు. రైట్, కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఇక ఏంటి అంటే ప్రధానమైన ప్రాంతం మనం చూస్తూ ఉంటాం. పంజాగుట్ట నుంచి తర్వాత ఎక్కడికి వరకు కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ గేట్ దాటి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు వెళ్ళడానికి గగనమవుతుంది. అదే రకంగా ఇటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 వైపు కూడా చాలా చాలా క్రూషియల్ డెవలప్మెంట్స్. ఆ తర్వాత అక్కడ TV9 ఆఫీస్ దగ్గర ఉండే జంక్షన్లో కూడా చాలా చాలా
ప్రాబ్లమేటిక్గా తయారవుతుంది రాను పరిస్థితి. దీన్ని అధిగమించడానికి ఒక 3 ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ 3 పై వంతెనలు అండర్ పాస్కి సంబంధించి 360 కోట్లతో జిహెచ్ఎంసీ ప్రణాళిక రసూలు చేసింది. దీంతో పాటు ఇంకొక హైలైట్ ప్లేస్ ఏంటంటే రసూల్పుర ఇప్పుడు ఇంకా కొద్దిగా నయం, కానీ ఇంతకుముందు అమెరికన్ కాన్సులేట్ కూడా అక్కడ ఉన్నప్పుడు ఇంకా సినిమా కనిపించేది. బట్ ఇప్పుడు అక్కడ కూడా ఈ మినిస్టర్స్ రోడ్ నుంచి అటువైపు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. దానికి సంబంధించిన హింట్ నేను చెప్తాను క్లియర్గా. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ నుంచి నాగార్జున సర్కిల్ మీదుగా రోడ్ నెంబర్ 3 TV9 ఆఫీస్ వైపు వెళ్లే రూట్లో ఒక 2 లైన్ల 2 వరుసల ఫ్లైఓవర్ ప్రతిపాదన చేశారు. ఈ వంతెన ఎక్కడ అంటే జీవీకే మాల్ ఉంది కదా, జీవీకే మాల్ దగ్గర స్టార్ట్ అయ్యి జలగం వెంగళరావు పార్క్ ముందు అక్కడి నుంచి వెళ్ళి సుల్తానులు కాలేజీ ఎదురుగా ఉన్న FOB వద్ద ముగులుతుంది. అది అక్కడ వరకు ప్లాన్ చేస్తున్నారు. దీని 900 మీటర్ల పొడవు, మొత్తం 13 ఆస్తులు దీన్ని సేకరించాలి. మరి ఆస్తులు ఎలా సేకరిస్తారు ఏందనేది ఇంపార్టెంట్. ఇంకా ఇంకొకటి, పంజాగుట్ట నుంచి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 మీదుగా శ్రీనగర్ కాలనీకి 2 లైన్ల అండర్ పాస్ రాబోతుంది. అండర్ పాస్ ఇది భూమి కింద నుంచి వెళ్లే అండర్ పాస్. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఆస్కీ గేటు ఎదురుగా మొదలై, ఆస్కీ ఉంది కదా, ఆస్కీ దగ్గర మొదలై శ్రీనగర్ కాలనీ రోడ్డు మీద ఉన్న కర్ణాటక బ్యాంకు దగ్గర వస్తుంది, అండర్ గ్రౌండ్కి వెళ్తుంది అనమాట. ఇది మంచి ప్రణాళిక. నిజంగా రోజు అక్కడ చాలా ప్రాబ్లమేటిక్ ఉంది. ఇది 600 మీటర్లు మాత్రమే, అంటే హాఫ్ కిలోమీటర్ కంటే కొద్దిగా, మొత్తం 46 ఆస్తులు సేకరించాలంట. దీనికి ఏం చేస్తారో చూడాలి. ఇంకొకటి, ఇది హైలైట్, ఇది ఇంజనీరింగ్ వండర్ కాబోతుంది ఖచ్చితంగా. ఏంటంటే బేగంపేట నుంచి వస్తున్నప్పుడు మనం రైట్ సైడ్ తీసుకుంటే మినిస్టర్స్ రోడ్ వెళ్తాం కిమ్స్ హాస్పిటల్ వైపు. ఆ రూట్లో ఒకటి ఫ్లైఓవర్ ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఎట్లా, మెట్రో రైల్ పైనుంచి వెళ్లే రకంగా. బేగంపేట నుంచి సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డుకు వెళ్లే దారిలో ఎన్టీఆర్ చౌరస్తాలో మెట్రో మార్గం మీదుగా పై వంతెన నిర్మాణం రాబోతుంది. ఈ వంతెనకు వై ఆకారంలో మరో పైన నిర్మిస్తారు. వాహనాలు దాని మీదుగా వెళ్తే పాటిగడ్డ చేరుకోవచ్చు. పై వంతెన పొడవు 740 మీటర్లు, 8 ఆస్తులు సేకరించాలి. తాజాగా కర్ణన్ ఎవరైతే కమిషనర్ ఉన్నాడో, జిహెచ్ఎంసీ కమిషనర్, దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన అది మొదలుపెట్టిన పరిస్థితి. ఈ మూడింటిలో కూడా ప్రధానంగా కనిపిస్తున్న ఒక ఇంజనీరింగ్ వండర్ అయితే డెఫినెట్ గా మెట్రో రైల్ పై నుంచి, అంటే అటు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి రసూల్పురం మెట్రో స్టేషన్ పై నుంచి అట్లా వెళ్లి మినిస్టర్స్ రోడ్ వైపు డ్రాప్ అవ్వాలి. ఎంత హైలైట్ ఉంటుందో చూడాలి. మీకు ఒకటి ఐడియా ఉండొచ్చు, టోలీ చౌకీ దగ్గర ఒకటి, అటు నుంచి వచ్చి ఇటు మనకు జూబ్లీస్ వైపు ఒకటి కనెక్ట్ చేస్తారు. అసలు అది చూస్తే దాని మీదకి ఎక్కుతుంటే ఆకాశానికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంటది. ఇక్కడ కదా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో స్టీల్ బ్రిడ్జ్ మీద ఉన్నట్టు మనం అటు నుంచి వస్తుంటాం, ఏది ఇందిరా పార్క్ నుంచి వస్తుంటే ఆల్మోస్ట్ సుదర్శన్ థియేటర్ దాకా ఒక ప్యారలల్లో ఉంటుంది. సుదర్శన్ థియేటర్ దగ్గర నుంచి ఒక్కసారి అబ్నార్మల్ పైకి వెళ్ళిపోతుంది. మనం బైక్ మీద వస్తుంటే పైకి గాల్లోకి వెళ్తున్నామా అనిపిస్తుంటది. సో అది అలాంటి వండరే అక్కడ జరగబోతుంది అనుకుంటాను. వేచి చూడాలి ఎలా, ఎంతకాలం పడుతుంది ఏంటనేది. అఫ్ కోర్స్ ఇవన్నీ ప్రణాళిక దశలోనే ఉన్నాయి. వర్క్ స్టార్ట్ అయ్యి పూర్తయ్యేసరికి ఈజీగా 3-4 ఏళ్ళు పడుతుండొచ్చు. ఈలోగా మాత్రం ఆ రూట్లో ప్రయాణం చేసే వారికి సినిమా కనిపిస్తుంది. రైట్, ఇది జిహెచ్ఎంసీ ఒక గురుతరమైన బాధ్యతను, హార్డ్ టాస్క్ ని టేకప్ చేస్తుంది టు ఇంప్రూవైజ్ ట్రాఫిక్ రద్దీ ఇన్ సిటీలో అని చెప్పి ట్రాఫిక్ కష్టాలను కొద్దిగా నివారించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ మేరకు సాధ్యాలు అవుతాయనేది వేచి చూడాలి. నాకు చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకోసం మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.